హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు విఆర్ క్రియేటర్స్. మనం ఈ వీడియోలో జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్, నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ రైట్స్, ఎన్సిపిసిఆర్ అంటారు. సో ఈ జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ గురించి నేర్చుకుందాం. ముందుగా మనం ఈ జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ అనేది రాజ్యాంగబద్ధ సంస్థన లేదంటే చట్టబద్ధ సంస్థన నేర్చుకోవాలి. ఒకవేళ రాజ్యాంగబద్ధ సంస్థ అయితే దానికి సంబంధించినటువంటి ఆర్టికల్ ఏంటో నేర్చుకోవాలి. ఒకవేళ ఇది చట్టబద్ధమైనటువంటి సంస్థ అయితే దీనికి సంబంధించినటువంటి చట్టం ఏ సంవత్సరంలో వచ్చిందో మనం నేర్చుకోవాలి. దీంతో పాటు ఈ కమిషన్ లో ఎంతమంది సభ్యులు ఉంటారు, అదేవిధంగా వారిని నియమించేది ఎవరు, అండ్ వీరి యొక్క కాల పరిమితి, ఈ అన్ని అంశాలు నేర్చుకోవాలి. వీటితో పాటు మనకి ఈ జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ యొక్క మొదటి చైర్మన్ గా ఎవరు పనిచేశారు, ప్రస్తుతం దీనికి చైర్మన్ గా ఎవరున్నారు, ఈ అంశాలలో నేర్చుకుందాం. సో ముందుగా ఈ జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ అనేది ఒక చట్టబద్ధమైనటువంటి సంస్థ, స్టాచ్యుటరీ బాడీ. ఈ జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ అనేది బాలల హక్కుల పరిరక్షణ చట్టం, ద కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ రైట్స్ యాక్ట్ 2005, ఎంత అండి, 2005 జాతీయ బాలల హక్కుల పరిరక్షణ చట్టం 2005 ద్వారా 2007 మార్చ్ 5న ఈ జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చట్టం ఏర్పాటైంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. చట్టం వచ్చేసి 2005, ఏర్పాటైంది 2007. గుర్తుపెట్టుకోండి. ఈ కమిషన్ లో ఒక చైర్మన్, 6 సభ్యులు ఉంటారు. ఎంతమంది అండి, ఒక చైర్మన్ 6 సభ్యులు ఉంటారు. సభ్యుల్లో ఖచ్చితంగా 2 మహిళలు ఉండాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. సభ్యులలో ఖచ్చితంగా 2 మహిళలు ఉండాలి. చైర్మన్ పదవీ కాలం వచ్చేసి 3 సంవత్సరాలు, 3 years, లేదా వారి వయస్సు 65 సంవత్సరాలు వచ్చే వరకు వారు పదవిలో కొనసాగవచ్చు. ఒకవేళ వారు 63 సంవత్సరాలకు కనుక నియమించబడితే వారి పదవీ కాలం ఇంకొక 2 సంవత్సరాల్లోనే పూర్తవుతుంది. వారు 3 సంవత్సరాల వరకు కొనసాగారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. సభ్యుల పదవీ విరమణ వయసు వచ్చేసి 60 సంవత్సరాలు. పదవీ కాలం సేమ్ 3 సంవత్సరాలు, కానీ పదవి విరమణ మాత్రం 60 సంవత్సరాలు. అదే చైర్మన్ది 65 సంవత్సరాలు. గుర్తుపెట్టుకోండి. వీరితో పాటు ఈ కమిషన్ లో ఒక ఐఏఎస్ క్యాడర్ కి చెందినటువంటి మెంబర్ సెక్రటరీ కూడా ఉంటారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. 1+6, వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. సో నియామకం, ఈ జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ కి నియమించేది ఎవరంటే కేంద్ర ప్రభుత్వం నియమిస్తుంది. కేంద్ర ప్రభుత్వం నియమిస్తుంది. 18 సంవత్సరాలలోపు పిల్లలందరికీ ఈ చట్టం వర్తిస్తుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. సాధారణంగా ఈ క్రింది అంశాలలో పరిజ్ఞానం ఉన్న వారిని సభ్యులుగా నియమిస్తారు. వారు బాలల ఆరోగ్యం, అదేవిధంగా బాలల సంక్షేమం, వారి యొక్క రక్షణ అనే అంశాలపై, అండ్ బాల కార్మిక నిర్మూలన అనే అంశాలపై, అండ్ విద్య, ఎడ్యుకేషన్ పై, బాలల హక్కులు, రైట్స్, అదేవిధంగా చట్టాలకు సంబంధించినటువంటి పరిజ్ఞానం ఉన్నటువంటి వ్యక్తులను సాధారణంగా ఈ జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ లో సభ్యులుగా, చైర్మన్ గా నియమించే అవకాశం ఉంది. ఎవరు నియమిస్తారండి వీరిని? కేంద్ర ప్రభుత్వం నియమిస్తుంది ఈ జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ లోని చైర్మన్ అండ్ సభ్యులను. సో ఈ జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ యొక్క విధులు ఏంటో చూద్దాం. బాలల హక్కుల ఉల్లంఘనకు సంబంధించి విచారించడం, ఏవైనా సంఘటనలు జరిగితే వాటిని విచారణ చేపట్టడం, ఈ బాలల హక్కుల ఉల్లంఘనకు సంబంధించినటువంటి విచారించడం ఈ జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ యొక్క విధి. అదేవిధంగా బాలలకు అమలవుతున్నటువంటి రక్షణలను సమీక్షించి తగిన సిఫారసులను ప్రభుత్వానికి చేయడం. వీటితో పాటు బాలల హక్కులకు సంబంధించినటువంటి కార్యక్రమాలు ఏవైనా అవి కేంద్రంలో కానీ రాష్ట్రాల్లో కానీ ఆ కార్యక్రమాలను సమన్వయం చేయడం కూడా వీరి యొక్క విధి. సో బాల నేరస్తుల యొక్క జైళ్లను సందర్శించి అక్కడ కల్పించుతున్నటువంటి వసతులపై ప్రభుత్వాలకు నివేదిక కూడా అందిస్తుంది. సో దీనికి సివిల్ కోర్టుకు ఉండే అధికారాలు ఉంటాయి. ఎలా ఉంటాయండి? సివిల్ కోర్టుకు ఉండే అధికారాలు ఉంటాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. సో మనకి జైళ్లను సందర్శించి ప్రభుత్వానికి నివేదిక కూడా ఇస్తుంది. సో ఈ జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ మొదటి చైర్మన్ గా పనిచేసిన వారు ఎవరంటే శాంతా సిన్హా గారు. ఎవరండి? జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ మొదటి చైర్మన్ గా శాంతా సిన్హా గారు పనిచేశారు. ప్రస్తుత చైర్మన్ గా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న వారు ఎవరంటే త్రిప్తి గుర్హా గారు. ఎవరండి? త్రిప్తి గుర్హా గారు. వీరు అదనపు బాధ్యతలతో ప్రస్తుతం
ఉన్నారు. మొదటి చైర్మన్ శాంతా సిన్హా గారు. మనం ఈ చైర్మన్ల వరుస క్రమాన్ని కనుక గమనించినట్లయితే మొదటి చైర్మన్ గా శాంతా సిన్హా గారు పనిచేశారు. రెండవ చైర్మన్ గా కౌశాల్ సింగ్ గారు పనిచేశారు. మూడవ చైర్మన్ గా స్తుతి నారాయణ్ కేకర్ గారు పనిచేశారు. స్తుతి నారాయణ్ కేకర్ గారు. నాలుగవ చైర్మన్ గా ప్రియాంక్ కనూంగ్ గారు పనిచేశారు. వీరు ఇటీవలే 2025 జనవరిలో స్టెప్ డౌన్ అయ్యారు. సో అదనపు బాధ్యతలతో తృప్తి గుర్హా గారు ప్రస్తుతం అదనపు బాధ్యతలతో చైర్పర్సన్ గా వ్యవహరిస్తున్నారు. ఈ వరుస క్రమం అనేది మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్. గుర్తుపెట్టుకోండి, చైర్మన్లుగా పనిచేసిన వారి వరుస క్రమం ఎగ్జామ్ లో అడగడానికి ఎక్కువగా అవకాశం ఉంది. ఫస్ట్ చైర్మన్ వచ్చేసి శాంతా సిన్హా గారు. సెకండ్ చైర్మన్ వచ్చేసి కౌశాల్ సింగ్ గారు. థర్డ్ చైర్మన్ వచ్చేసి స్తుతి నారాయణ్ కేకర్ గారు. ఫోర్త్ చైర్మన్ వచ్చేసి ప్రియాంక్ కనోంగ్ గారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రస్తుతం అదనపు బాధ్యతలు తృప్తి గుర్హా గారు. నెక్స్ట్ బాలలకు సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి చట్టాలను నేర్చుకుందాం. ఫస్ట్ది బాల కార్మిక నిషేధ చట్టం. ఈ బాల కార్మిక నిషేధ చట్టాన్ని 1986 సంవత్సరంలో తీసుకురావడం జరిగింది. అదేవిధంగా సెకండ్ వచ్చేసి జువైనల్ జస్టిస్ చట్టం. ఈ జువైనల్ జస్టిస్ చట్టాన్ని 2000 సంవత్సరంలో తీసుకొచ్చాం. దీని సవరణను మనం 2015లో చేయడం జరిగింది. ఈ చట్టం ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చిందంటే 2016 జనవరి 15 నుండి అమల్లోకి వచ్చింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ జువైనల్ జస్టిస్ యాక్ట్ మొన్న జరిగిన గ్రూప్ 2లో అడగడం జరిగింది. నెక్స్ట్ బాల్య వివాహాల నిషేధ చట్టం. ప్రొహిబిషన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజెస్ యాక్ట్. ఈ చట్టాన్ని 2006లో తీసుకొచ్చారు. ఇది ఎప్పటి నుండి అమల్లోకి వచ్చిందంటే 2007 సంవత్సరం నవంబర్ 1 నుండి అమల్లోకి వచ్చింది. నెక్స్ట్ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్. ఈ చట్టం 2009లో చేయడం జరిగింది. అమలు వచ్చేసి 2010 ఏప్రిల్ 1 నుండి. అదేవిధంగా పోక్సో చట్టం. ఈ పోక్సో చట్టం అనేది 2012 సంవత్సరంలో చేయబడింది. ఎప్పుడండి? 2012 సంవత్సరంలో. సో ఈ పోక్సో అంటే అబ్రివేషన్ అంటే ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్షువల్ అఫెన్సెస్. ఇక్కడ ప్రొహిబిషన్ అని పడిందండి, ఇక్కడ కరెక్ట్ చేసుకోండి. అదేంటంటే ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్షువల్ అఫెన్సెస్. ఏ సంవత్సరంలో చేశారండి ఈ పోక్సో చట్టాన్ని? 2012. ఏ సంవత్సరం నుండి అమల్లోకి వచ్చింది? 2012 నవంబర్ 14 నుండి అమల్లోకి వచ్చింది. వెరీ వెరీ ఇంపార్టెంట్, పోక్సో యాక్ట్ 2012. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వీఆర్ ఎడ్యుకేటర్స్. థ్యాంక్ యూ.